ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళు అంటారు. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ A07 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. సో ఫస్ట్ ప్రైస్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 16,000 అంట. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 18,000 అంట. అరే అమ్మ ఏం ప్రైస్ అలా నాయనా అనిపించింది. కొన్ని స్పెసిఫికేషన్ చూసుకుందామా అంటే LCD డిస్ప్లే వస్తుంది నాచ్తో పాటు, మేడ్ ఎంసీ 6300 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ, 25 hours చార్జర్, 50 MP కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఏంది ఇంతకరం అనిపించింది నాకు. సో మేబీ ఈ మధ్యకాలం ప్రైస్ ర్యామ్ ఇంక్రీజ్ స్టోరేజ్ ఇంక్రీజ్ అయినా కదా దాని ఎఫెక్ట్ ఇక్కడ పడ్డది అనిపించింది. సో చూడాలి అఫీషియల్ అయితే కాదు లీగల్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వస్తే సామ్సంగ్ నుంచి అనమాట. ఇది కూడా సామ్సంగ్ గెలాక్సీ A57కి సంబంధించిన లీగ్ రెండర్స్ అయితే బయటపడ్డది అనమాట. సో రెండర్స్ చూసుకుంటే క్యాప్సూల్ అండ్ కట్అవుట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ అడిషనల్గా అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్స్ వల్ల 1680 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 12GB అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా ఉందని అయితే లీగ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి చూడ. సో షామీ 17 Max సంబంధించి ఎప్పుడు లాంచ్ అయితే ఎప్పుడు ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ ఏవైతే ఉన్నాయో సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉందంటే. ఇక్కడ 20 MP కెమెరా, 50 MP డబుల్ యాంగిల్ కెమెరా, 50 MP ఏమో వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు వస్తున్నట్టు అయితే ఇక్కడ లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. దాంతో చూసుకుంటే మాత్రమే PlayStation 6 ఏదైతే ఉందో 2028 దాకా కూడా డిలే అవకాశం ఉందని అయితే అంటారు. సో ఇక్కడ PlayStation 5కి దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అవుతున్నాయి అనమాట. ఎందుకు కారణాలు ఏంటంటే నేను ఛాన్సార్లు చెప్పినాను, ఛాన్సార్లు రిపీట్ చేసినాను. ర్యామ్ అండ్ స్టోరేజ్కి సంబంధించిన ఏదైతే షార్టేజ్ ఉందో అది ఇంకొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏమంటారు కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి చాలామంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే డిలే చేసుకుంటూ పోతారు అన్నమాట కొన్ని గ్యాడ్జెట్. దాంట్లో ఇది ఒకటి అన్నమాట PlayStation 6. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళు వచ్చారు. సో గూగుల్ వాళ్ళ పిక్సెల్ యూజర్స్ ఎవరైతుందో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే వైఫై అండ్ బ్లూటూత్కి సంబంధించిన కనెక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయంటే. ఇది January 2026 అప్డేట్ ప్రకారం వచ్చింది. సో దీనివల్ల ఒకటి ఈ ట్విట్టర్లో బాగా రచ్చ అయిపోయింది. సో ఈ ఏ స్మార్ట్ ఫోన్స్కి ఎఫెక్ట్ అయిందంటే Pixel 8 Pro, Pixel 9 Pro, Pixel 10, Pixel 10, Pixel 10 Pro XL కొంతమందికి డిఫరెంట్ ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయంట. సో త్వరలో వీళ్ళు రికగ్నైజ్ చేశారంట. సో దానికి సంబంధించిన అప్డేట్ త్వరలో ఇస్తామని అయితే ఇంటిమేట్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చి HP నుంచి అన్నమాట. HP వాళ్ళది HyperX Omen 15 గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఇండియాలో లాంచ్ అయిపోయింది. మీరు ₹1,50,000 ల్యాప్టాప్ అనమాట. దారుణం అనుకోవచ్చు కానీ దాని దగ్గరే పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఇక్కడ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మాత్రమే 14th generation i7 650 HX ప్రాసెసర్, 16 cores, 24 threadsతో పాటు వస్తుంది. NVIDIA వాళ్ళది RTX 5060 8GB గ్రాఫిక్ కార్డ్, 170 వాట్స్ పవర్ కన్జంప్షన్, 24GB DDR5 56 మెగా ట్రాన్స్ఫర్ ర్యామ్, 1TB PCI NVMeతో పాటు కూడా వస్తుంది అనమాట. సో బ్యాక్లైట్ కీబోర్డ్తో పాటు కూడా వస్తుంది. HP నుంచి కావాలంటే అయితే అదొక ఆప్షన్స్. నెక్స్ట్ కూడా హీరోయిక్ లాంచర్ నుంచి అన్నమాట. సో హీరోయిక్ లాంచర్ అవుతుందో మంచి అప్డేట్స్కి వచ్చారు. సో దీంట్లో వేరే గేమ్స్ కూడా యాడ్ చేసుకొని ఆడొచ్చు అనమాట. హీరోయిక్ లాంచర్ 2.19లో అయితే జూమ్ గేమ్ ఇంటిగ్రేషన్, DXMT సపోర్ట్ తీసుకొచ్చారు. మ్యాక్ ఓఎస్కి ఇంకొంచెం అడిషనల్ అప్డేట్ తీసుకొచ్చారు. యాపిల్ సిలికాన్ M సిరీస్కి ఏవైతే డివైస్ అయితే ఉందో చాలా మంచిగా అప్డేట్ వచ్చింది. దీంట్లో చెప్పుకోవాలంటే మాత్రం మ్యాక్ ఓఎస్కి కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ వచ్చింది అనుకోవచ్చు. ఇది సింక్ చేసుకోవచ్చు అన్నమాట. సేవ్ ఆప్షన్తో పాటు కూడా వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే గాగ్ నుంచి అన్నమాట. గుడ్ ఓల్డ్ గేమ్స్ గ్యాలక్సీ అని గాగ్ గ్యాలక్సీ అని ఉంటుంది. గుడ్ ఓల్డ్ గేమ్స్ లాంచర్ అనేసి కూడా అనొచ్చు. సో వీళ్ళు వాళ్ళ ప్రొఫైల్లో ఇది లినక్స్ని కూడా యాడ్ చేసిర్రు. కోడింగ్ లినక్స్ కోడర్ లాగా కూడా యాడ్ అయితే చేసి బయటపడ్డది. సో వీళ్ళు మెల్లమెల్లగా లినక్స్ సైడ్ రిలీజ్ అయ్యేటట్టు చూస్తారు అన్నమాట. అంటే రీసెంట్గానే స్టీమ్ వాళ్ళు కూడా ఇదే ట్రై చేసారు. ప్రోటాన్ నుంచి కూడా కొన్ని రన్ అవుతున్నాయి. వీళ్ళు కూడా అదే ట్రై అయితే చేసేటట్టున్నారు. కమిటీ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 9 285K ప్రీమియం బాక్స్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రీమియం ప్రాసెసర్కి సంబంధించిన బాక్స్ ఏదైతే ఉంటుందో డిజైన్తో పాటు వచ్చేది ఇంత ముందుకు. ఇప్పుడు ఏం చేసారంటే మనం సింపుల్ బాక్స్లో తీసుకొస్తారు కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి. అవే మీద అన్నీ కూడా ఉన్నాయి కదా. దాంట్లో పాతవి కూడా కొంచెం ఇట్లా డిజైన్తో పాటు వచ్చేటివి అనమాట. ఆ డిజైన్స్ అన్ని తీసేసి సింపుల్ స్లిక్ డిజైన్తో పాటు కూడా తీసుకొస్తారు అన్నమాట. కమింగ్ టు గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ స్టీమ్లో సేల్ అయితే నడుస్తుంది. ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ లూనర్ న్యూ ఇయర్ సేల్ అని. దీంట్లో స్టార్ వార్స్ జెడాయ్ సర్వైవల్ గేమ్ అయితే మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. $419 ఉంది. ఎవరైనా ఇట్లా స్టార్ వార్స్ ఫ్యాన్ ఉంటే వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే ఆడచ్చు. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రం 155GB స్టోరేజ్ ఇవ్వాలి, 8GB ఇది ర్యామ్ అండ్ 8GB వీడియో మెమరీ ఉండాల్సింది అన్నమాట గేమ్ ఆడడానికి. సో కానీ
బై గేమ్ అయితే బాగానే ఉంటుంది, ట్రై అయితే చేయండి. అండ్ ఇవి ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ బై నచ్చి మంచి లైక్ అండ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.